ఒక్క నిమిషం మీ జనరల్ సెక్రటరీ గారి దగ్గరికి వెళ్దాం. సార్, ఇప్పుడు సార్ ఏమన్నారు, గ్రామాలకు వెళ్ళడానికి డాక్టర్లు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు వెళ్ళినప్పుడు ప్రజలకు ఖచ్చితంగా వైద్యం, క్వాలిటీ మెడిసిన్, హెల్త్ కేర్ అందుతుందని. ఇది గవర్నమెంట్తో ముడిపడ్డటువంటి ఇష్యూ. ఇలాంటి పరిస్థితులలో క్వాలిఫైడ్ కాని డాక్టర్లతోనే ట్రీట్మెంట్ చేస్తే ప్రజల ప్రాణాలకు ప్రమాదం ఉంది. కాబట్టి క్వాలిఫైడ్ డాక్టర్లు పంపితే అందుతుంది. కానీ గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఇప్పుడు ఐఎంఏ బాడీ తరపున మీరు గవర్నమెంట్ మీద ఏమైనా ప్రెజర్ తీసుకొస్తారా? మరి ఇంతకుముందు కూడా గత ప్రభుత్వాలను కూడా రిప్రజెంటేషన్ ద్వారా ఆరోగ్య శాఖ మంత్రులను కలవడం జరిగింది, రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. సార్, నాణ్యమైన వైద్యం ఇవ్వడం అనేది ప్రభుత్వాల బాధ్యత. మా దగ్గర క్వాలిఫైడ్ డాక్టర్స్ రెడీగా ఉన్నారు. ఈ కాంట్రాక్ట్స్ పద్ధతిని మీరు ఎంకరేజ్ చేయకుండా రెగ్యులర్ రిక్రూట్మెంటు చేసి మీరు రూరల్ ఏరియాలో పిహెచ్సిస్ కానీ, యుఎస్సిస్ కానీ, పల్లె దవాఖానలు కానీ, బస్తీ దవాఖానలు కానీ వీటిని స్ట్రెంథనింగ్ చేయండి సార్. ఈ స్ట్రెంథనింగ్ చేస్తే స్లోగా ఈ అన్క్వాలిఫైడ్ వాళ్ళ దగ్గరికి ప్రజలు వెళ్ళడము అనేది ఆగిపోతుంది. తద్వారా వాళ్లకు నాణ్యమైన వైద్యం అనేది లభిస్తుంది. దీనివల్ల ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది సార్ అని చెప్పేసి మేము చాలా సందర్భాలలో రిప్రజెంటేషను ప్రభుత్వాలకు ఇవ్వడం జరిగింది సార్. ఇప్పుడు కూడా కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం సార్. నాకు తెలిసి మీరు 2007 రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్య స్కీమ్ పెట్టేటప్పటి నుంచి గ్రామాలలో హెల్త్ కేర్ని స్ట్రెంగ్థెన్ చేయాలని మీరు రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నారు. ఆల్మోస్ట్ 15 సంవత్సరాలు 17 సంవత్సరాలు అయింది. ఈరోజు కూడా మీరు అనుకున్న డిమాండ్ నెరవేరలేదు. సో ఇది నెరవేరనంత వరకు వాళ్ళు తక్కువ ఆర్థిక ఆదాయ వనరులు ఉన్న పేదలు ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి వెళ్తారు కదా. దీనికి సొల్యూషన్ ఎట్లా? మరి గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకునే పరిస్థితి లేదు. వీళ్ళ మీదనేమో ఇన్స్పెక్షన్ తోటి వాళ్ళు కట్టడి చేస్తున్నాం. ఓకే, మరి జనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి సార్? అదే సార్, గ్రామాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్ చేయడము, ఈ వైద్యులు ఎవరైతే క్వాలిఫైడ్ వైద్యులు ఉన్నారో వాళ్ళను అక్కడ పెంచడము, అట్ ద సేమ్ టైం ప్రజల లోపల అవగాహన కల్పించడము, ఈ ఏదైతే మెడికేర్ ఉందో, ఏదైతే వైద్యం ఉందో అఫోర్డబుల్ రేంజ్కు తీసుకురావడం. ఇవి తక్షణము ప్రభుత్వం మీద ముందున్నటువంటి సవాళ్ళు. ఈ సవాళ్లను ప్రభుత్వము ఒక పెద్ద మనసుతోని చూసి దీని ప్రాబ్లము, ఇది పెద్ద ప్రాబ్లము అని చెప్పేసి వాళ్ళు అర్థం చేసుకొని ప్రజలకు నాణ్యమైన వైద్యం అందిస్తే బాగుంటుంది సార్. మా ఐఎంఏ తరఫున మా పోరాటము కంటిన్యూగా చేస్తూనే ఉంటాం సార్. రిప్రజెంటేషన్స్ ఇస్తూనే ఉంటాం సార్. ప్రజలకు నాణ్యమైన వైద్యము అందేదాకా మెడికల్ కౌన్సిల్తో కలిసి ఐఎంఏ పోరాడుతూనే ఉంటుంది, రిప్రజెంటేషన్స్ ఇస్తూనే ఉంటుంది సార్. మీరు ఒక యంగ్స్టర్ డాక్టర్, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ప్లస్ ఒక హాస్పిటల్ అటాచ్డ్గా ఎట్లాగో ఉంటుంది, పెట్టాలని గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంది. అది ఆన్గోయింగ్ స్కీమ్ జరుగుతాను. సో ఏటా మెడికల్ గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తూ ఉంటారు. ఈ వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రజలకు సర్వీస్ చేయాలి. కానీ రూరల్ ఏరియాస్కి వాళ్ళకి ఎకనామిక్ వయబిలిటీ లేదు కాబట్టి వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు. అల్టిమేట్గా మళ్ళీ అర్బన్లోనే సెటిల్ అయిపోతున్నారు. సో ఒకవైపు మ్యాన్ పవర్ ఉన్నది, కొరత ఉందంటే WHO 1:12 అని చెప్పినా మనకు 1:855 దాకా వచ్చింది ఆల్మోస్ట్ ఆల్. సో మ్యాన్ పవర్ కొరత లేదు, కానీ రూరల్కి వెళ్ళడానికి లేదు. కానీ మన మాస్ పాపులేషన్ ఆల్మోస్ట్ ఆల్ 63% ఇంకా రూరల్ ఉంది సార్. సెమీ అర్బన్ కొంచెం ఎక్స్పాండ్ అవుతుంది అనుకోండి. సో మరి ఈ క్వాలిఫై అయిపోయిన డాక్టర్లు అందరూ కూడా రూరల్కి వెళ్ళకపోతే మీలాంటి యంగ్స్టర్స్ సర్వీసెస్ ప్రజలకు ఎట్లా ఉపయోగపడతాయి అర్బన్లో సెటిల్ అయితే? సో దీనికి నేను ఏకీభవించను. ఎందుకంటే అప్పుడున్న డాక్టర్ సంఖ్యకు ఇప్పుడున్న డాక్టర్ సంఖ్య పెరిగింది. సో టౌన్ లెవెల్లో ప్రతి ఒక్క స్పెషాలిటీ డాక్టర్ అనేది రీచ్ అవుతున్నారు. ఒకప్పుడు క్వాలిఫైడ్ MBBS ఉన్న డాక్టర్ ఇప్పుడు ఆల్మోస్ట్ సూపర్ స్పెషాలిటీ టౌన్ లెవెల్లో సర్వీసెస్ చేస్తున్నారు. సో ప్రతి అనేది సిస్టంలో 3 టైప్ సిస్టమ్ అనేది ఉంటుంది: బేసిక్, అడ్వాన్స్డ్, సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్. PSC అనేది బేసిక్ మెడిసిన్స్ ఇచ్చేది, తర్వాత ఏరియా హాస్పిటల్స్ అనేది బ్రాడ్ స్పెషాలిటీస్ ఇచ్చేది, తర్వాత మెడికల్ కాలేజెస్ అనేది సూపర్ స్పెషాలిటీ సర్వీస్ అనేది ఇచ్చేటి. సో ఇప్పుడు ఒకప్పుడు మెడికల్ కాలేజెస్ అంటే గాంధీ, ఉస్మానియా, కాకతీయ మెడికల్ కాలేజ్ ఉండేది. ఇప్పుడు వచ్చేసి ప్రతి డిస్టిక్, ఉమ్మడి డిస్టిక్స్లో ప్రతి ఒక్కటి, ఉమ్మడి కాకపోయినా ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ 30 డిస్టిక్లో 30 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. ఇప్పుడు అంటే ఆల్మోస్ట్ ఆల్ దే ఆర్ గివింగ్ ద బ్రాడ్ స్పెషాలిటీ సర్వీసెస్ ఇస్తున్నారు. ఆల్మోస్ట్ ఆల్ కొన్ని చోట్ల సూపర్ స్పెషాలిటీ సర్వీస్ ఇస్తున్నారు. అంటే అప్పుడు లేని మెడికల్ కాలేజెస్ ఇప్పుడు అన్ని డిస్ట్రిక్ట్స్లో వస్తున్నాయంటే యంగ్ డాక్టర్స్
ఉన్న అప్లికేషన్లో 1:5 రేషియో 1:10 రేషియోలో అప్లికేషన్స్ వచ్చినాయి. అంటే దానిలో యంగ్ డాక్టర్స్ మరి అక్కడ రూరల్లో వెళ్ళి సర్వీస్ చేయడానికి వాళ్ళు ఉత్సాహం చూపుతున్నారు. సో మనం చెప్పేది ఏంటంటే ఇప్పుడున్న చిన్న చిన్న కొత్త డిస్ట్రిక్ట్స్లో కూడా స్పెషాలిటీ సర్వీసెస్ అనేది గవర్నమెంట్ అవైలబిలిటీ గవర్నమెంట్ ఇస్తుంది. సో మనం ఏంటంటే పబ్లిక్ ఏంటంటే వీ హ్యావ్ టు గో అండ్ టేక్ ద సర్వీసెస్ ఫ్రమ్ ద సూపర్ స్పెషాలిటీ వాట్ ఎవర్ ద సర్వీస్ అవైలబుల్ ఇన్ ద గవర్నమెంట్. పబ్లిక్ వెళ్ళాలి, క్వాలిఫైడ్ డాక్టరా అన్క్వాలిఫైడ్ డాక్టరా. మనం సపోజ్ ఒక క్వాలిటీ ఏదైనా బయట కొనుక్కోవాలనుకుంటే దానికి బ్రాండెడా క్వాలిటీ అనేది 10 సార్లు చెక్ చేసుకొని ఒకటి పోతాం. అదే మన హెల్త్కి వచ్చేసరికి చీప్గా పక్కకున్నాడు కొద్ది తక్కువలో 100 రూపాయలకు ఒక ఇంజెక్షన్ దొరుకుతుందని పోయి లాస్ట్కు మన ఒక ఆరోగ్యాన్ని లాస్ట్కు పనంగా పెడుతున్నాం. కరెక్ట్. వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా మారాలంటే ప్రాక్టీస్ నుంచి మారాలి కదా. ప్రాక్టీస్ అనేది ఇప్పుడు గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుంది, ప్రైవేట్లో కూడా ఇప్పుడు అడ్వాన్స్ సిస్టంలో దే ఆర్ డూయింగ్ క్యాంప్స్ కూడా. సో ఐఎంఏ వాళ్ళు కూడా ఎప్పటి నుంచో దే ఆర్ అడాప్టింగ్ ద ఫ్యూ విలేజెస్. సో మరి దానికి మనం అక్కడ స్పెషాలిటీ సర్వీస్ వచ్చినప్పుడు దే హ్యావ్ టు యూటిలైజ్. సో కమ్యూనికేషన్ అది ఇంటర్ డిపెండెంట్ బిట్వీన్ ద బోత్ పబ్లిక్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో అయితేనే ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ ఏ స్మూత్ డైరెక్షన్. సో ఇది ఒక్కరి మీద డిపెండెంట్ అయ్యింది కాదు. ఎప్పుడైతే మెజారిటీగా పబ్లిక్ అయితే ఇన్వాల్వ్ అయ్యి మనం ఎవరి దగ్గర సర్వీస్ తీసుకోవాలనుకుంటున్నామో ఇప్పుడు కాస్ట్లీ కార్పొరేట్ ఉంటాయి, సెమీ కార్పొరేట్స్ ఉంటాయి, ప్రైవేట్లో కూడా ఒక మోతాదులో ఇచ్చే హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. సో దాన్ని వదిలిపెట్టి ఒక చిన్న ఎవరైతే అన్క్వాలిఫైడ్ ఉన్నారో వాళ్ళ దగ్గర పోయి ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉంటారు. కొంతమంది చాలామంది మాకు తెలిసిన క్వాలిఫైడ్ డాక్టర్లో కూడా టౌన్లో చేసేవాళ్ళు తెలిసిన వాళ్ళు వస్తే ఒక ఫ్రీగా ట్రీట్మెంట్ చేసి పంపిస్తున్నారు. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయరు. కానీ అదే అన్క్వాలిఫైడ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చేసి వాళ్ళు అనవసరంగా లేనిపోని అనారోగ్యాలు తెచ్చుకుంటున్నారు. సో పబ్లికే ముందు భాగస్వామ్యం కావాలి. సో క్వాలిఫైడ్ వాళ్ళని దే హ్యావ్ టు ఎంకరేజ్ ద పబ్లిక్ ఓన్లీ. అప్పుడైతే గవర్నమెంట్ అలాగే విత్ ప్రైవేట్ కూడా ముందుకు వస్తాయి.